ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఖతార్ రాజ కుటుంబం భారీ కానుక ఇవ్వటానికి సిద్ధమైంది. $100 మిలియన్ విలువైన విమానాన్ని ఆయనకు బహుమతిగా ఖతార్ పాలక ఫ్యామిలీ ఇవ్వనుంది. దీనిని ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు పర్యటనలకు వాడే ఎయిర్ ఫోర్స్ 1 కు ప్రత్యామ్నాయంగా వాడాలని భావిస్తున్నారు. అయితే ఇది లంచమని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. అసలు ఈ కానుక వెనుక ఉన్న మతలబేమిటి? రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ పర్యటనకు రానుండగా ఖతార్ రాజకుటుంబం నుంచి ఖరీదైన బహుమతి అందుకోనున్నారు. విలాసవంతమైన 747-8 విమానాన్ని ట్రంప్కు అందజేయనున్నట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ 1 కు తగ్గట్టుగా దీనిలో మార్పులు చేయనున్నారు. ట్రంప్ 2029 జనవరిలో అధ్యక్ష పీఠం దిగిపోయే వరకు ఈ విమానాన్ని ఎయిర్ ఫోర్స్ 1 కు కొత్త వర్షన్గా వినియోగిస్తారు. అనంతరం అధ్యక్ష గ్రంథాలయ ఫౌండేషన్కు అప్పగిస్తారు. ఖతార్లో పర్యటించే సమయంలో ఈ కానుకను ప్రకటించే అవకాశం ఉంది. ఈ విమానం విలువ సుమారు $400 మిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 3,400 కోట్ల రూపాయలు ఉంటుంది. కాగా ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఖతార్ పాలకులు ఒకరు. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన ఖతార్ పాలకుడికి మోడీ స్వయంగా వెళ్లి స్వాగతం చెప్పారు. అయితే దీనిపై ఖతార్ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా ఉపయోగించుకునేలా ఒక విమానాన్ని అందజేయటంపై అమెరికాతో చర్చలు జరిగాయి అని అంగీకరించింది. కానీ ఇది గిఫ్ట్ అనే పదం వాడలేదు. ఈ ప్రకటన తర్వాత ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పెట్టిన పోస్టు కానుకను స్వీకరిస్తున్నట్టు ధృవీకరించేలా ఉంది. అంతకుముందు ఏబీసీ మీడియా అనేక వర్గాలను ఉటంకిస్తూ ఖతారీ రాజకుటుంబం అందించబోయే సుమారు $400 మిలియన్ విలువగల బోయింగ్ 747-8 విమానం ఎయిర్ ఫోర్స్ 1గా ఉపయోగించడానికి ట్రంప్ యంత్రాంగం సిద్ధం చేసినట్టు నివేదించింది. ఫిబ్రవరిలో ఫ్రాన్స్లోని ఫ్రెంచ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కు చేసిన ఈ విమానాన్ని ట్రంప్ సందర్శించినట్టు తెలిపింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఓ రకంగా లంచమే అని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అంటే ఇలాగేనా? ఖతార్ ఎయిర్ ఫోర్స్ 1 విమానం అందించడమేనా? ఇది కేవలం లంచం మాత్రమే కాదు, అదనపు ప్రయోజనం, విదేశీ ప్రభావం అని డెమోక్రాట్ నేత, సెనెట్ మైనారిటీ లీడర్ చక్ షూమర్ ఆక్షేపించారు. విదేశాల నుంచి కానుకలను స్వీకరించాలంటే అమెరికా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని మన రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందని, విమానం 4 సంవత్సరాలు వాడుకొని తర్వాత అధ్యక్ష లైబ్రరీకి పంపినా అది లంచంగానే పరిగణిస్తారు అని మరో ప్రతిపక్ష సభ్యుడు, మెరీలాండ్ డెమోక్రాట్ కాంగ్రెస్ మ్యాన్ జేమీ రాస్కీ ఎక్స్లో ట్వీట్ చేశారు.